అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ మే 15 వరకు నో వెస్టేజ్ నో పేకింగ్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. లక్ష్మీ శ్రీనివాస్ జ్యువెలర్స్ ఆపోజిట్ ఐటీ హబ్, వైరా రోడ్, ఖమ్మం. ఐడెంటిఫై కాకపోతే వాళ్ళ వస్త్రాలు ఇప్పి మర్మాంగాలను చెక్ చేసి వాళ్ళ యొక్క భార్యల ముందలే కిరాతకంగా చంపిన వైనాన్ని ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతికి లోనైంది. అది మనం భారతీయులై ఉండి మన హిందూ సోదరుల్ని వాళ్ళ యొక్క భార్యామణుల ముందర చంపిన వైనాన్ని చూసి అందరూ కూడా కడుపు రగిలిపోయింది. ఎప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామా, ఉగ్రవాదులు ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామన్న కసితో ప్రతి భారతీయుడు ఉద్రేకంగా లోనైన క్షణాల్లో తర్వాత 26 నిమిషాల్లో ఏదైతే మన మాతృమూర్తుల నుదటి సింధూరం తుడిసి మీ మోడీ గారికి చెప్పుకోపో అనే తీవ్రవాదులు హెచ్చరించినటువంటి వైనాన్ని ప్రతీకార దిశగా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతున్నటువంటి 52 ఇంచుల ఛాతి గల మన నరేంద్ర మోడీ గారు ఇద్దరు మహిళలతో కురేషియా గారు, సింగ్ గారి ఆధ్వర్యంలో 26 నిమిషాల్లోనే ఉగ్రవాదుల యొక్క తీవ్ర స్థావరాలను మొత్తం కూడా వాళ్ళకి శిక్షణ ఎక్కడైతే ఇస్తున్నారో ఆ స్థావరాలంతా కూడా మట్టి పెట్టారు. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ మా భూభాగంలో వచ్చినటువంటి తీవ్రవాదుల్ని మీరు మట్టి పెడతారా అని చెప్పేసి డ్రోనుల్ని మన మీదకి, మిసైల్ని మన మీదకి వదలటం జరిగింది. వాటిని కూడా S-400 రక్షణ వ్యవస్థతో శత్రు దుర్భేదంగా మన దేశాన్ని తయారు చేసినటువంటి త్రివిధ దళాల సైనికులకి, తర్వాత వారి యొక్క పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని, రక్షణ వ్యవస్థను మొత్తం కూడా సమర్థవంతంగా ధ్వంసం చేసి పాకిస్తాన్ భారతదేశ కాళ్ళ కాడికి వచ్చేటట్టు చేసుకున్నటువంటి మన భారత సైనికులకి వందనం చెప్తూ మహిళలు, మేధావులు, జాతీయవాదులంతా కూడా ఈ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మా తరఫున పాదాభివందనాలు చేసుకుంటున్నాను. దేశంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డా గానీ మనందరం కూడా దేశానికి మద్దతుగా, సైన్యానికి మద్దతుగా ఉండుంటామని, భారతదేశంలో ఏదైతే నారీశక్తి ఉందో ప్రపంచంలోనే సనాతన నారీశక్తి, ఆదిశక్తి, పరాశక్తి మహిళలు తక్కువేం కాదు, ప్రపంచ దేశాలను కూడా గడగడలాడించే శక్తి మన భారతదేశ మహిళలకు ఉందని మరొకసారి చాటి చెప్పిన వైనాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా మనందరం కూడా సైనికులకి వందనం చెప్పేటువంటి అద్భుత అవకాశం మన పట్టణంలోని ప్రజలందరికీ జరిగింది. దిగ్విజయంగా మనం యాత్ర నిర్వహించుకున్నాం. అలాగే మన గ్రామాన్నా కానీ జాతీయవాదాన్ని తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి ప్రోగ్రాం కన్వీనర్ బండా నరేష్ గారికి, తర్వాత వచ్చేసి ఇక్కడ మండల అధ్యక్షులు మనబోలు వెంకటకృష్ణ గారికి, కళ్యాణ్ గారికి, తర్వాత పుర ప్రముఖులు లక్ష్మీ నరసింహరావు గారికి, అనుమాలు భాస్కర్ గారికి, బండారు భాస్కర్ గారికి, మరియు సహకరించిన లయన్స్ క్లబ్ వాళ్ళకి, డాక్టర్స్ కి, లాయర్స్ కి, టీచర్స్ కి అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ